ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, ది మహేష్. ఫ్రెండ్స్, 10వ తరగతి అర్హతతోనే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకునే వారికి మంచి అవకాశం. ఎందుకంటే తపాలా శాఖ నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు తెలంగాణ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ జాబ్ నోటిఫికేషన్ గురించి వీడియో చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు తెలంగాణ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో. సో మొత్తం పోస్ట్ చూసినట్లయితే 127 ఖాళీలు ఉన్నాయి. ఓకేనా, 127 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు అధికారిక వెబ్సైట్ యొక్క లింక్ని, అదేవిధంగా మీరు చూస్తున్న పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ రూపంలో ఇస్తాను. సో అవి మీరు చూడండి ఒకసారి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక ఒపీనియన్కి వస్తారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తెలంగాణ సర్కిల్లో మనకి గ్రామీణ డాక్ సర్వీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకు 18 నుంచి 40 ఏళ్ళ వయసు ఉన్న వారికి ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. బీసీఆర్ ఓబీసీ వారికి మనకు 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి 10 years అనేది ఇవ్వడం జరిగింది. సో వీరు ఏజ్ లిమిట్ దాటిపోయినా సరే ఆ యొక్క అర్హతను బట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మీరు మీ దగ్గర లేకపోతే పర్వాలేదు. బట్ ఏంటంటే ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో పోస్టల్ ఆఫీసర్ ఉంటారు, అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటారు. సో వెరిఫికేషన్ చేసేటప్పుడు తప్పకుండా మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ అనేది సో చూపించాల్సి ఉంటుంది. ఓకేనా, అది 60 days మినిమంగా ఉండాలన్నమాట. 60 days తర్వాత ఉన్నా పర్లేదు. 60 రోజులకి దాదాపుగా ఉండాలన్నమాట. 60 రోజులు తక్కువగా ఉంటే తీసుకోరు వాళ్ళు, చూసుకోండి. ఫీజు పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఓబీసీ క్యాండిడేట్స్ ఆర్ ఓసీ క్యాండిడేట్స్కి మనకు 100 rupees అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఏంటంటే మనకు ఓన్లీ అప్లై చేసేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్ తీసుకుంటారు కదా 50 rupees అనేది. సో అదే తీసుకుంటే తప్ప మిగతా ఏ ఫీజు లేదు. ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 100 rupees అనేది ఉండడం జరిగింది. ఓకేనా, డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19 అంటే December 19 వరకు లాస్ట్ డేట్గా ఉంది. సో అప్లై చేసుకోండి, బాగుంటుంది ఈ యొక్క జాబ్ అనేది. ఇక్కడ మనకు ఖమ్మం డివిజన్ గురించి ఇచ్చడం మొత్తం పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు జీడీఎస్ బీపీఎం ఉంది, జీడీఎస్ మెయిల్ క్యారియర్ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు స్కేల్ కూడా ఇచ్చాడు, పే స్కేల్ అని ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. సో అది కూడా మీరు గమనించండి. సో ఫ్రెండ్స్, చూసినట్లయితే ఈ యొక్క జాబ్ అనేది తక్కువ టైమింగ్స్ ఉంటాయి. ఓకేనా, పోస్టల్ సర్వీస్ అనేది తక్కువ టైమింగ్స్ ఉంటాయి. సో మీరు మీ స్థాయికి తగ్గట్టుగా అంటే చాలామంది హైయర్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుండొచ్చు, పంచాయత్ సెక్రటరీస్ అలాంటి జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. పోస్ట్ చిన్నదని చెప్పి వదులుకోవద్దు. ఎందుకంటే తక్కువ టైమింగ్స్ ఉండడం వల్ల మీరు ప్రిపరేషన్కి మీ యొక్క ఖర్చులకి ఉపయోగపడుతుంది వచ్చే అమౌంట్ అనేది. అదేవిధంగా మీరు ప్రిపరేషన్ టైం కూడా చూసుకొని ఆ టైమింగ్స్ బట్టి బాగా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకుంటాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన జాబ్ నోటిఫికేషన్ పొందండి. సో చూస్తున్నారు వేకెన్సీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్.